అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం ఏమంటే, నిన్నటి రోజు బసుమురళి ప్రెస్ మీట్ పెట్టి ఏదో నన్ను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినాడు సాక్షిగా. దీని గురించి టోటల్గా ఇప్పుడు బంగారెడ్డి చెప్పినాడు 150 కోట్లు స్కామ్ గురించి. 2 days బ్యాక్ మన మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు కూడా పూర్తిగా వివరాలు, అంటే A to Z ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యేది, ఏ విధంగా ఇచ్చినారు ఏంటి అనేది కూడా పూర్తిగా వివరంగా చెప్పినాడు. అది అందరికి కూడా, ప్రజలకందరికీ కూడా తెలిసిపోయింది ఇది వాస్తవం అవాస్తవం అనేది. ఇంకా దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బంగారెడ్డి కూడా క్లియర్గా చెప్పినాడు. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, నిన్న బసుమురళి నన్ను సాక్ష్యంగా వేసుకున్నాడు. ఏమని వేసుకున్నాడు? రాచమల్లి ప్రసాద్ రెడ్డి చెప్తే బంగారెడ్డికి, బంగారెడ్డి నాకు చెప్తే, నాకు మురళికి చెప్తే, మేమిద్దరం పోయి సైట్ దగ్గర పోయినాము. అక్కడ అగ్గిరాముడు ప్లస్ అంబేద్కర్ ఇద్దరు ఉన్నారని. అసలు ఆ పాయింట్లో ఏమన్నా అర్థం ఉండి మాట్లాడుతున్నాడా, అర్థం లేకుండా మాట్లాడుతున్నాడా? మాకు ఇల్లు ఆదేశించింది లేదు, నేను అక్కడికి పోయింది లేదు. అక్కడ పోయినాము, స్థలం కాడికి పోయినాడంట. పోయినాము అంటే పోయినామంటే ఏ దానికి పంపించినారు, ఏ దానికైనా చెప్పాలి కదా వివరం. చెప్పేవాడు నిజంగా వాస్తవం అయితే ఏదో ఫలానా దానికి మమ్మల్ని పంపించినాడు, ఫలానా సాడు మేము ఈ విధంగా చేసినాము, ఈ విధంగా వాళ్ళను మేము గట్టిగా అడిగినాము, లేదంటే ఏదో ఒక సమస్య చేసేనే రావాలి కదా. అక్కడికి పోయినాము, స్థలం కాడికి పోయినా వచ్చినాము అంటే వాస్తవం ఉంటే ఏదన్నా కూడా మాట్లాడేదానికి ఉంటుంది. అవాస్తవం ఉన్నప్పుడు ఇట్లా దొంగ మాటలన్నీ మాట్లాడము. అతను మాట్లాడేదాంతో ఏదన్నా అసలు అతని గురించి ఏమంటే, మా పేరు ప్రస్తావించినాడు కాబట్టి, మా మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గురించి కానీ బంగారెడ్డి గురించి కానీ మాట్లాడినాడు కాబట్టి నేను ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా తప్ప, అతని గురించి అతని మాటల గురించి మాట్లాడాలంటేనే వేస్ట్. ఎందుకంటే అతని మాటలకి విలువ ఉండదు, చెప్పేటన్ని అబద్ధాలు. ఇంకొక మాట మాట్లాడతాడు మా మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గురించి, పెరాలసిస్ వచ్చింటే బాగుండు అని. నీకేమన్నా అర్థం ఉందయ్యా? నువ్వు మాట్లాడే మాటలు ఏంది, నువ్వు దానికేంది? 150 కోట్ల స్కామ్ గురించి నువ్వు మాట్లాడవయ్యా నేనంటే, అదేదో నువ్వు నిజమైతే నిజమని చెప్పు, లేదంటే దాని వివరణ ఇవ్వు. ప్రసాద్ రెడ్డి గారు కూడా ఏమని అడిగినారు, దానికి మీరు వివరణ ఇవ్వండి. నిజంగా దీంతో ఏమైనా అవాస్తవం అయితే మీరు ఏదైనా ప్రమాణం చేయండి అని అడిగినారు. దానికి స్పందించాల్సింది ఎవరు? పెద్ద ఆయన కొన్నారెడ్డి స్పందించాలా. ఇతను ఎవరు స్పందించేదానికి? ఇతనికి ఏం అర్హత ఉంది స్పందించేదానికి? పోనీ నువ్వు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? రాచమల్లి ప్రసాద్ రెడ్డి రాచముళ్ళు అని మాట్లాడతావు. ఇదే రాచముళ్ళు నీకు ఏం సహాయం చేసినాడని నీకు తెలుదా? నీకు 2014, 2019లో 2 సార్లు నీకు కౌన్సిలర్ పదవి ఇచ్చినాడు. గుర్తుపెట్టుకో మురళి. ఎప్పుడే కానీ ఎవరే కానీ సహాయం చేసిన వాళ్ళకి, ఏ విషయంలో అయినా సహాయం చేసినప్పుడు ఎప్పుడే కానీ గుర్తు పెట్టుకొని మాట్లాడాలా. నీకు ఫ్లోర్ లీడర్ ఇచ్చినాడు. తర్వాత నీ బిడ్డకు MBBS సీటు, నీ బిడ్డను అడుగు ఒకసారి ఎవరు సహాయం చేసినారు అని. రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఎంపీ గారు చెప్తే, వైఎస్ అవినాష్ రెడ్డి చెప్తే, వైఎస్ అవినాష్ రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఈరోజు నీ బిడ్డ MBBS సీటు చదువుతా ఉంది. ఒక్కసారి మీ కూతుర్ని అడుగు, మీ కూతుర్ని అడిగితే చెప్తాది, డాడీ వాళ్ళంటే నాకు చాలా ఇష్టము, ఎందుకంటే నా భవిష్యత్తును ఈ విధంగా చదువుకు ఇచ్చినారు కాబట్టి నాకు MBBS సీట్ ఇచ్చినారని. నీకున్నది విశ్వాసం, నీ కూతురుకు ఉంటుంది విశ్వాసం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మురళి. నువ్వు ఎమ్మెల్యే ఎన్ని రకాలుగా నీకు సహాయం చేసినాడు? 1, 2 50 లక్షల రూపాయలు ఇచ్చి నేను కౌన్సిలర్ చేశా. ఇన్ని రకాలుగా మొత్తం ఏ దానికి ప్రతి ఒక్కదానికి కూడా నీకు అన్ని రకాలుగా సహకరిస్తే నువ్వు ఏం చేసినావు? నువ్వు 2019లో ఆ పక్కకు పోయి నువ్వు మాట్లాడడం మొదలు పెడుతున్నావు. 2014లో కూడా పోయినాడు, ఒక్కరోజు మళ్ళీ వచ్చినాడు. వాళ్ళు వద్దంటే ఇప్పుడు కూడా వాళ్ళు రమ్మని చెప్పాలా? ఈయన పోతున్నాడు అంతలక, ఈయన ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాడు ఏదో గొప్పలు చెప్పుకునేదానికి. కానీ వాస్తవంగా చెప్తున్నా మురళి, నువ్వు చెప్పేటన్నీ కూడా అబద్ధాలు, ఇదన్నీ కరెక్ట్ కాదు. నిజంగా నువ్వు
రాచమల్లి ప్రసాదరెడ్డికి చెప్పి బంగారెడ్డి నిన్ను నన్ను ఈయన పంపించింటే రా, నేను దేవుని ఉదయం వేసినామంటే దేవుని కొలిచేవాడిని, నా నరసింహస్వామిని నేను కొలిచేవాడిని. నరసింహస్వామిది అహోబిలం పోదాం, అక్కడ పోదాం, ప్రమాణం చేస్తాం, ఈ విధంగా పంపించినాడని నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. అంతేగాని ఈ విధంగా మాట్లాడబడేది కూడా నీకు తగదు. ఎప్పుడే కానీ నువ్వు నీ కెపాసిటీ ఏందో నువ్వు తెలుసుకొని మాట్లాడుతుండు. ఎవరినైనా సరే, ఏ విషయంలో అయినా సరే, ముందు వ్యక్తిత్వం ఇంపార్టెంటు, పదవులు కాదు ఇంపార్టెంటు. నువ్వు 2 సార్లు కౌన్సిలర్ అయిపోతానే, తర్వాత 4 లీడర్ అయిపోతానే ఏదో మాట్లాడడం అని మొదలు పెట్టే మటుకు కరెక్ట్ కాదు. నేను నీకు ఇదే వార్నింగ్ ఇస్తున్నా. నువ్వు ఏదైనా సరే వాస్తవం ఉంటే మాట్లాడు, అవాస్తవంగా ఉంటే మటుకు మేము మటుకు ఎప్పుడైనా సరే నువ్వు మాట్లాడితే ప్రతి ఒక్క దానికి మేము కౌంటర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు తలకాయ ఎక్కడికో పెట్టుకోవాల్సి చెప్తూ ఈ యొక్క ఏదైతే 150 కోట్ల స్కామ్ ఉందో ఏదైతే వాళ్ళకి నిరూపించండి, తప్పేం లేదు. మా యొక్క ఉన్న ఎవిడెన్స్ ప్రకారం మా ఎమ్మెల్యే గారు, మా మాజీ ఎమ్మెల్యే గారు రాచమల్లి ప్రసాదరెడ్డి గారు మాట్లాడినారు. మీరు అది అవాస్తవం అయితే అవాస్తవం, ఇది కాదండి, ఇది కరెక్ట్ కాదని చెప్పి మీరు మాట్లాడండి, దానికి ఎవిడెన్స్ చూపియండి. ఇప్పుడు కూడా బంగారెడ్డి చెప్పినాడు ఎవిడెన్స్ ఏదైనా ప్రమాణ సిద్ధమే అని చెప్పేసి మీరు కూడా కాండి అంతే అని చెప్పుకుంటూ పిన్ నెంబరు ఇవోటి మహర్షి స్కూల్ గురించి చెప్తాడు. అసలు పిన్ నెంబర్ లేదు, నువ్వు పిన్ నెంబర్ ఉంటే చెప్పు అని. ఇదో చూడండి, ప్రశ్న అంతా కూడా చూడండి. దీంతో WB నెంబర్ 1587 ఆఫ్ 2023 క్లియర్గా ఉంది. అతనికి కూడా తెలుసు, ఏదో చెప్పాలని చెప్పడమే తప్ప వేరేది ఏం లేదు. అతనికి కూడా అన్నీ తెలుసు. నీ సంబంధించిన ఎవరైతే ఉన్నారో, ఈ స్థలం కొట్టేయాలని చూసినారో వాళ్ళకి కూడా ఇదంతా తెలుసు. ఊరికే మాట్లాడాలంటే నెంబర్ చెప్పు. ఇదో నెంబర్ చూపిస్తున్నా, మళ్ళీ కూడా రాసుకో. WB నెంబర్ 1587 ఆఫ్ 2023 నోట్ చేసుకొని నువ్వు మళ్ళీ కూడా వెరిఫై చేసుకొని మాట్లాడు మురళి.